Yeah. Good morning, everyone. Good morning, all. Good morning. ఓకే, ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ కదా. 1 minute. వైష్ణవి గారు, వైష్ణవి గారు చాట్ బాక్స్ లో కొన్ని సార్ ఇమేజెస్ ఫార్వర్డ్ చేస్తున్నారు, ఓపెన్ చేయండి. ఓకే సార్. చాట్ బాక్స్ చూడండి, వైష్ణవి గారు. సార్ డౌన్లోడ్ చేసినాం సార్. చేయండి. వెయిట్. చూడండి, 1 by 1 ఫస్ట్ చూడండి. వీటిలో నెంబర్ 1 ఉంటే చూడండి. 1 ఎక్కడ ఉంది? ఇది కాదు, ఇంకా ముందు. వాట్ ఈజ్ మీన్ బై ఫారెన్ కరెన్సీ? ఇంకోటి ఉండాలి. 1 more ఇమేజ్ లేదా? వెయిట్. మీనింగ్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ చూడండి. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, చదవాలి మీరు. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సార్ ఇంటర్వ్యూ 1 minute. ఇంటర్వ్యూ సార్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటండి? సార్ ఇవన్నీ వర్డ్ డాక్యుమెంట్ లో పేస్ట్ చేస్తాను సార్ మీకు. చేయండి. 1 2 3 ఆర్డర్లో పేస్ట్ చేయండి. ఓకే సార్. ఓకే సార్. సార్ నెక్స్ట్ ఇమేజ్ చెప్పరా సార్? ఏంటి నెక్స్ట్ ఇమేజ్ చెప్పరా? ఇది నెక్స్ట్ ఫస్ట్ ఇమేజ్? నెంబర్స్ ఉంది కదా, 1 2 3 అని చూడండి. నెంబర్స్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఇమేజ్ వచ్చేసి నేను చెప్పమంటారా? నెక్స్ట్ వన్ వచ్చేసి నెంబర్ 2 అని చూడండి. వెన్ వి పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీస్. వెన్ వి పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీస్. ఇది సెకండ్ వన్. థర్డ్ వన్, ట్రాన్సాక్షనల్ కరెన్సీ. థర్డ్ వన్.
Local currency, fourth one. Group currency, next one. Next one, sir. The last one. ఇది సార్. ఇది అవసరం లేదు, నెక్స్ట్ క్లాస్ లోకి వస్తుంది, ఇది అవసరం లేదు. ఓకేనా? ఇమేజ్ అవి ఓపెన్ చేయండి. చూడండి, చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. వాట్ ఈస్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? When we post any document other than local currency, that is called foreign currency posting. When we post any type of currency other than local currency, that is called foreign currency posting. మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో లోకల్ కరెన్సీ అంటే మీ కంపెనీ కోడ్ కరెన్సీ కాకుండా వేరే కరెన్సీని ఏమన్నా ఉపయోగించారనుకోండి, దాన్ని ఏమంటారు? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? వెన్ వి పోస్ట్ ఎనీ టైప్ ఆఫ్ కరెన్సీ అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. ఓకేనా? when we post any type of document, I'm sorry, wrong చెప్పాడు. when we post any type of document అండి, when we post any type of document other than local currency, that is called foreign currency posting. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు. when we post any type of document other than local currency, that is called foreign currency posting. సో మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, లేదంటే ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు అదర్ దాన్ లోకల్ కరెన్సీ, అంటే లోకల్ కరెన్సీ కాకుండా వేరే కరెన్సీని ఏమైనా ఉపయోగించారనుకో, దాన్ని ఏమంటారు? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఎగ్జాంపుల్ FB50కి వెళ్ళండి. FB50. when we post any document entry, any type of posting అదర్ దాన్ లోకల్ కరెన్సీ, అంటే లోకల్ కరెన్సీ కాకుండా, ఇక్కడ ఏముంది? ఐఎన్ఆర్ చూసారా? ఐఎన్ఆర్ ఉంది ఇక్కడ. ఐఎన్ఆర్ అనేది లోకల్ కరెన్సీ. ఇది కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో ఇచ్చాం. దీన్ని లోకల్ కరెన్సీ అంటారు. వెన్ వి పోస్ట్ ఎనీ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అదర్ దాన్ లోకల్ కరెన్సీ, అంటే ఐఎన్ఆర్ కాకుండా మీరు USD తీసుకున్నారు, దాన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. సింగపూర్ డాలర్ తీసుకున్నారు, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. చైనీస్ డాలర్ తీసుకున్నారు, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఇట్లా when we post any type of document other than local currency, that is called foreign currency posting అని అర్థం. అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దీన్ని ఏమంటారు? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. క్లియర్ కదా? when we post any type of document other than local currency, INR కాకుండా వేరే కరెన్సీ ఏదన్నా ఉపయోగించి మనం ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. క్లియర్ కదా? అలాగే మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు. షీట్ ఓపెన్ చేయండి, ఆ ఇమేజ్ ఓపెన్ చేయండి. అవి what it mean by foreign currency posting? When we post any type of document
అదర్ దాన్ లోకల్ కరెన్సీ దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. ఐఎన్ఆర్ కాకుండా వేరే కరెన్సీ ఏదైనా తీసుకుంటే దాన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. When we post any document, it will be reflected 3 types of currencies. అంటే ఏంటి? మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేస్తున్నప్పుడు ఆ డాక్యుమెంట్ కరెన్సీ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? 3 types of currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది. When we post any document, it will be reflected 3 types of currencies. Transactional currency, local currency అండ్ గ్రూప్ కరెన్సీ. ఈ కాంపిటీషన్స్ అన్ని కూడా మనము జిఎల్ పోస్టింగ్ ముందే చేయాలండి. అప్పుడు చేస్తే మీకు అర్థమవుతుందో ఇప్పుడు చెప్తున్నాను. జిఎల్ పోస్టింగ్ చేశాం కదా, దానికి ముందే చేయాలి ఇవి కూడా. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే జిఎల్ పోస్టింగ్ బిఫోరే చేయాలి. సరే, ఎనీవే, వెన్ వీ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీస్. ఒక డాక్యుమెంట్ అనేది 3 types ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. 3 currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది. వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్సాక్షనల్ కరెన్సీ? డౌన్కి వెళ్ళండి. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే ట్రాన్సాక్షనల్ కరెన్సీ మీన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఎవర్ కరెన్సీ వీ ఆర్ స్పెసిఫైడ్ దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, ఒక జిఎల్ పోస్ట్ చేశారు, ఏ కరెన్సీ తీసుకున్నారో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ఒక కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు, మీరు ఏ కరెన్సీ తీసుకున్నారో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ఒక వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు, మీరు ఏ కరెన్సీ తీసుకున్నారో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ట్రాన్సాక్షనల్ కరెన్సీ ఎగ్జాంపుల్ FB50కి వెళ్ళండి. ఇక్కడ INR ఉంది, దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. సింగపూర్ డాలర్ తీసుకున్నారు, దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. సింగపూర్ డాలర్ తీసుకున్నారు, దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. US డాలర్ తీసుకున్నారు, దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. వాట్ ఈస్ మీన్ బై ట్రాన్సాక్షనల్ కరెన్సీ? When we post any type of document, whatever currency we are specified, that is called transactional currency. Transactional currency అంటే మీనింగ్ ఏంటి? Transactional currency means at the time of accounting entry posting, whatever currency we are specified, that is called transactional currency. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో మీరు ఏ కరెన్సీని అయితే తీసుకుంటారో అటువంటి కరెన్సీని ఏమంటారంటే ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. అర్థమైందా? ఇక్కడ INR తీసుకున్నారు, ట్రాన్సాక్షనల్ కరెన్సీ. సింగపూర్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో INR తీసుకున్నారు, ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో సింగపూర్ డాలర్ తీసుకున్నారు, ట్రాన్సాక్షనల్ కరెన్సీ. అమెరికన్ డాలర్ తీసుకున్నారు, ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ఇది ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ఓకేనా? నెక్స్ట్ లోకల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మనం ఏం తీసుకుంటాము? ఆ కరెన్సీని లోకల్ కరెన్సీ అంటారు. వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ at the time of company code creation, that is called local currency. OX02 వెళ్ళండి. OX02 పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా? INR, దీన్ని ఏమంటారు? లోకల్ కరెన్సీ. వాట్ ఈజ్ మీన్ బై లోకల్ కరెన్సీ? at the time of company code creation, whatever currency we are specified, that is called local currency or company code currency అంటారు. లోకల్ కరెన్సీ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు.
ఇక్కడ కనిపిస్తుంది ఏంటి? లోకల్ కరెన్సీ. ఐఎన్ఆర్ ఇస్ ద లోకల్ కరెన్సీ. మీ కంపెనీ ఇండియాలో ఉంది, సో ఐఎన్ఆర్ తీసుకుంటారు. ఐఎన్ఆర్ ఇస్ ద లోకల్ కరెన్సీ. మీ కంపెనీ యుఎస్ లో ఉంది, యుఎస్ డాలర్ తీసుకున్నారు. సో యుఎస్ డాలర్ ఇస్ ద లోకల్ కరెన్సీ. అంటే మీ కంపెనీ కూడా ఏ కంట్రీలో ఉంటే ఆ కరెన్సీ తీసుకుంటారు. దాన్ని ఏమంటారు? లోకల్ కరెన్సీ. ఓకేనా? లేదంటే కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. నెక్స్ట్ గ్రూప్ కరెన్సీ. గ్రూప్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇట్ ఈస్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది గ్రూప్ కరెన్సీ అనేది. ట్రాన్సాక్షన్ కోడ్ SCC4 వెళ్ళండి. గ్రూప్ కరెన్సీ, దిస్ ఈస్ ఫర్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. SCC4 ఈ కాదండి. SC ఫర్ కెనడా, అగైన్ కెనడా, C ఫర్ కెనడా, 4. 800 మనం ఏ క్లయింట్ ఉపయోగిస్తున్నాము? 800 చూడండి. 800 ఇక్కడ ఐఎన్ఆర్ ఉంది. ఐఎన్ఆర్ తీసుకోకూడదు, USD తీసుకుందాం మనం. పైన ఒక పెన్సిల్ సింబల్, దానిపైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. గ్రేవ్ లో వచ్చింది కదా. 800 ఎక్కడ ఉంది? ఎక్కడ 800? మనం ఏ క్లయింట్ వాడుతున్నాం? మన సర్వర్ నెంబర్ ఎంత? 800. ఐఎన్ఆర్ తీసేసి USD ఇవ్వండి. USD, దిస్ ఇస్ కాల్డ్ గ్రూప్ కరెన్సీ. ఐఎన్ఆర్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ స్టాండర్డ్ గా ఏం ఉపయోగిస్తారు? గ్రూప్ కరెన్సీ. సేవ్ చేయండి. గ్రూప్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది? రిపోర్టింగ్ పర్పస్. గ్రూప్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది? గ్రూప్ కరెన్సీ వీఆర్ క్రియేటింగ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్, హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. అర్థమైందా? సో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో మీరు లోకల్ కరెన్సీ కాకుండా వేరే కంట్రీ కరెన్సీ ఏదైనా తీసుకుంటే దాన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. As well as if we can post any document, it will be reflected 3 types of currencies: transactional currency, local currency, group currency. What do you mean by transactional currency? Transactional currency means at the time of accounting entry posting, whatever currency we have specified, that is called transactional currency. Next one, లోకల్ కరెన్సీ. లోకల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? అట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్. కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో, అట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్, దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీ అన్నా లోకల్ కరెన్సీ అన్నా ఒకటే. నెక్స్ట్ వన్, గ్రూప్ కరెన్సీ. గ్రూప్ కరెన్సీ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్, హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. మనం గ్రూప్ కరెన్సీని మనం క్రియేట్ చేస్తాం, హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. ఓకేనా? 3 types ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది ప్రతి ట్రాన్సాక్షన్ కూడా. చూద్దాం ఈరోజు ఎలా వస్తుందో. నెక్స్ట్ OB22 వెళ్ళండి. OB22 న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీ, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. చేశారు కదా? ఇక్కడ చూసారా? కంపెనీ కోడ్ కరెన్సీ నెంబర్ ఎంత? 10. INR ఆటోమేటిక్గా వచ్చేసింది, మీరు కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో ఇచ్చేసారు. ఇక్కడ చూడండి, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. M అంటే మీనింగ్ ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. తర్వాత ఇది చూడండి, లాస్ట్ వన్ చూడండి, ట్రాన్సాక్షనల్ డేట్ ఉంది చూసారా? ఓకే, పని చేద్దాం, ఇక్కడ చేద్దాం, కాన్ఫిగరేషన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే చూడండి, ఇక్కడ టోటల్గా ఎన్ని కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది ECC సర్వర్? 3 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. 3 కరెన్సీస్.
ఈసీసీ సర్వర్ ఎన్ని కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది? 3 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఈసీసీలో ఓన్లీ 3 కరెన్సీస్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ఈసీసీ ఎన్ని కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది? ఓన్లీ 3 కరెన్సీస్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. S4 హనా 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఈసీసీకి S4 హనాకి డిఫరెన్సెస్ చెప్పాను, గుర్తుందా మీకు? ఈసీసీ ఎన్ని కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది? 3 కరెన్సీస్. ఇక్కడ చూసారా, 3 కరెన్సీస్ కి మాత్రమే ఆప్షన్ ఉంది, అంటే రిపోర్టింగ్ పర్పస్. ఓకే. S4 హనా అయితే 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఎనివే 3 కరెన్సీస్ మనం తీసుకున్నాం. ఇక్కడ 1 కరెన్సీ తీసుకున్నాం, 1 మోర్ కరెన్సీ కూడా తీసుకున్నాం. ఇక్కడ సెకండ్ లోకల్ కరెన్సీ ఏం తీసుకున్నాము? డ్రాప్ డౌన్ చేయండి, యూఎస్డి తీసుకున్నాం, అంటే 30 వస్తుంది. డ్రాప్ డౌన్ చేయండి 30. చూడండి, ఇవన్నీ కరెన్సీస్ టైప్స్. ఇవి కంపెనీ కోడ్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ, హార్డ్ కరెన్సీ, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, గ్లోబల్ కంపెనీ కరెన్సీ, ఇవన్నీ కరెన్సీస్. ఇవి హార్డ్ కరెన్సీ, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ అనేవి కొన్ని కంట్రీస్ లో హై ఫ్లక్చువేషన్స్ ఉంటుంది. మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడ తీసుకుంటారు ఇవి. ఎనీవే మనం కంపెనీ ఎక్కడ 30 ఇవ్వండి. గ్రూప్ కరెన్సీ ఏం తీసుకుంటున్నాం? 30 అంటే ఏంటి? యుఎస్డి. క్రింద ఎం ఇవ్వండి. ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఎం అంటే ఏంటి? ఎం. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ ఇవ్వండి. నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రాప్ డౌన్ చేయండి. స్క్రీన్ కరెన్సీ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ 2 తీసుకోండి. నెక్స్ట్ వన్ ట్రాన్సాక్షన్ డాక్యుమెంట్ డేటా. చూడండి, ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఏమేమి ఉంటాయి? మనకు 3 ఉంటాయి. మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు అనుకో, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, ట్రాన్సాక్షన్ డేట్, 3 ఉంటాయి. సో డాక్యుమెంట్ డేట్ అంటే ఏంటి? వెన్ వీఆర్ పోస్టింగ్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఏపి. ఎస్ఏపిలోకి మీరు డాక్యుమెంట్ డేట్ అంటే ఫిజికల్ డాక్యుమెంట్ డేట్. ఫిజికల్ డాక్యుమెంట్ పైన ఒక డేట్ ఉంటుంది, దాన్ని ఫిజికల్ డాక్యుమెంట్ డేట్ అంటారు. పోస్టింగ్ డేట్ అంటే ఎస్ఏపిలో మీరు ఏ రోజు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. ట్రాన్సాక్షనల్ డేట్ అన్నా కూడా అంతే, ఏ రోజు ఎస్ఏపిలో మీరు ఎంట్రీ చేస్తున్నారు. పోస్టింగ్ డేట్ అండ్ ట్రాన్సాక్షనల్ డేట్ బోత్ ఆర్ సేమ్. సరే, ట్రాన్సాక్షనల్ డేట్ తీసుకోండి. ఎంటర్ చేయండి ఒకసారి, కంటిన్యూ చేయండి. యుఎస్డి యాడ్ అయింది, చూసారా? ఇది మన ఈ సెకండ్ కరెన్సీ తీసుకున్నాం, గ్రూప్ కరెన్సీ. సేవ్ చేయండి. నెక్స్ట్ ఇక అవసరం లేదు, చాలు మనకి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చేద్దాం. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేద్దాం. చూడండి, కాన్ఫిగరేషన్స్ ఏమైనా చూడండి. ఎక్స్చేంజ్, ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్, చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ కదా. వెళ్ళండి, టీ కోడ్ ఏంటి? OB07. మనం పాత్ ద్వారా వెళ్దాం. ఇది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్, మనం ఏమీ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. SPRO IMG /n SPRO IMG SAP NetWeaver general settings, SAP NetWeaver general settings, currencies. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్, టీ కోడ్ ఓపెన్ చేయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్, కర్సర్ కమాండింగ్ ఫీల్డ్ లో కర్సర్ క్లిక్ చేయండి, అప్పుడు వస్తుంది. డిస్ప్లేకి IMG యాక్టివిటీ. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. యూ కెన్ గో ఎనీవే. ఓకే. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్, ఇది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. ఇక్కడ మనం ఏమి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జిక్యూట్, పొజిషన్కి వెళ్ళండి. ఎం చూడండి, ఎం అంటే ఏంటి? ఎం ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఎం అంటే మీనింగ్ ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేటు. ఎం తీసుకుంటారు, మీరు ప్రాజెక్ట్ లోకి వెళ్ళినా కూడా ఎంఏ తీసుకోవాలి. 99% కంపెనీస్ ఎంఏ యూజ్ చేస్తాయి. 99% ఎంఏ యూజ్ చేస్తాయి. ఎం ఒకటి ఉంటుంది, లేదంటే పి కూడా చూడండి. పి అంటే ఏంటి?
స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్, ఇది సిఓలో ఉపయోగపడుతుంది యాజ్ అన్ మై నాలెడ్జ్. పి అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. నెక్స్ట్ బి ఉంది చూడండి, పొజిషన్కి వెళ్ళి బి చూడండి, బి పొజిషన్కి వెళ్ళండి. బి అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ బీకే సెల్లింగ్ రేట్ అంటే ఏంటి? బీకే అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్ అని అర్థం. బీకే అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్. ఇవి ఉంటాయి, ఎం, పి అండ్ బి ఉంటాయి. సో కానీ ఏం ఉపయోగిస్తారు? స్టాండర్డ్ ఏంటి? ఎం ఇస్ ద స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఎంఏ తీసుకోవాలి. 99% కంపెనీస్లో ఎంఏ తీసుకుంటారు. ఎం పొజిషన్కి వెళ్ళి ఎం ఇవ్వండి. చూసారా, ఇది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్, మీరు ఏమీ మార్చాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్, డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్, ఓబిబిఎస్. ఇది ఇంపార్టెంట్ టీ కోడ్, గుర్తుపెట్టుకోండి. ఓబిబిఎస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టీ కోడ్. ఎక్స్చేంజ్ రేట్, వెళ్ళండి ఓబిబిఎస్కి వెళ్ళండి. సేమ్ పార్ట్ వెళ్ళొచ్చు కదా. ఓకే, ఇక్కడ ఏమో వచ్చింది మనకి, ఎస్ అనండి. ఎస్ పార్ట్ వెళ్ళినా కూడా అదే పార్ట్. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీ ఎం తీసుకోవాలి. ఎం అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఎం తీసుకోవాలి. యుఎస్డి ఇవ్వండి. యుఎస్డి టైప్ చేయండి. యుఎస్డి అంటే అమెరికన్ డాలర్, యునైటెడ్ స్టేట్ డాలర్ కదా. యుఎస్డి అమెరికన్ డాలర్. 2 దగ్గర ఐఎన్ఆర్ ఇండియన్ డాలర్. సో ఫ్రమ్ అంటే ఏంటి? నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. యుఎస్డి ఇస్ ద నాన్ లోకల్ కరెన్సీ, ఐఎన్ఆర్ ఇస్ ద లోకల్ కరెన్సీ. నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. ఒక రూపాయికి, ఒక యుఎస్ డాలర్కి ఎన్ని రూపీస్ వస్తాయి? వ్యాలిడేట్, ఈరోజు డేట్ ఇవ్వండి. వ్యాలిడేట్ డేట్ కరెక్ట్ ఇవ్వాలి. వన్ ఇవ్వండి అక్కడ, 1. మిడిల్లో ఇస్టు చూసారా? ఇస్టు అగైన్ 1 ఇవ్వండి రేషియో దగ్గర. దీన్ని ఏమంటారు? 1:1 మెథడాలజీ అంటారు. 1:1 మెథడాలజీ, గుర్తుపెట్టుకోండి. 1:1 మెథడాలజీ అంటే ఏంటి? 1:1 మెథడాలజీ. 1 యుఎస్ డాలర్కి ఎన్ని రూపీస్ వస్తాయి? యుఎస్డి ఐఎన్ఆర్ 2 దగ్గర, ఫ్రమ్ దగ్గర యుఎస్డి ఉంది, 2 దగ్గర ఐఎన్ఆర్ ఉంది. నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ 1:1 అంటే మీనింగ్ ఏంటి? 1:1 మెథడాలజీలో మనం డివైడ్ చేస్తున్నాం. నేను యుఎస్డి టు ఐఎన్ఆర్ తీసుకున్నాను, మీరు వేరే కంట్రీస్ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. నేను ఒకటే కంట్రీ తీసుకుంటున్నాను, ఇంకా చాలా కరెన్సీస్ తీసుకోవచ్చు, మనం మల్టిపుల్ కరెన్సీస్ తీసుకోవచ్చు. మీరు స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి ఒకటే ఇస్తున్నాను. మీరు సింగపూర్ డాలర్ టు ఐఎన్ఆర్ ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు. చైనీస్ డాలర్ టు ఐఎన్ఆర్, ఓకే, అట్లా. మలేషియన్ రింగర్ టు ఐఎన్ఆర్, కెనడియన్ డాలర్ టు ఐఎన్ఆర్, గ్రేట్ బ్రిటన్ పౌండ్ అంటారు, జీబీపీ ఏదో ఉంటుంది, జీబీపీ టు ఐఎన్ఆర్. అట్లా మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఒకటే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, మీ ఇష్టం. మీరు మల్టిపుల్ తీసుకుని కూడా ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. నేను ఓన్లీ 1 కరెన్సీ మాత్రమే తీసుకుంటున్నాను. మల్టిపుల్ కరెన్సీస్ అనేది S4 HANAలో చెప్పాను, అక్కడ చూడండి, అర్థమవుతుంది. నెక్స్ట్ క్లాస్లో మీకు యాడ్ అవుతుంది. యుఎస్డి టు ఐఎన్ఆర్ తీసుకున్నాను. ఓకే, సేవ్ చేయండి. 1:1 అంటే మీనింగ్ ఏంటి? 1:1 మెథడాలజీ అని అర్థం. నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. కంటిన్యూ. నెక్స్ట్ సేవ్ చేస్తారు. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. పాత్రలో ఉన్నారా? బ్యాక్ వచ్చారా? ఓకే, సరే పాత్రలోకి వెళ్ళండి. OB08లోకి వెళ్ళాలి, పాత్ ద్వారా వెళ్దాం. SAP NetWeaver, జనరల్ సెట్టింగ్స్, కరెన్సీస్.
ఇక్కడ ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ అని చూసారా, ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ వెళ్ళండి. ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్, ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ లోకి వచ్చాం. గుర్తుపెట్టుకోండి, ఈ టీ కోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. OB08 వెరీ 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 ఇంపార్టెంట్ టీ కోడ్. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, ఎక్స్చేంజ్ రేట్స్ ఎలా అప్డేట్ అవుతాయి, ఎవరు చేస్తారు, ఎలా అప్డేట్ అవుతాయి అని అడుగుతారు. OBB8 లో అవుతుందని చెప్పాలి. OBB8 వెరీ 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 ఇంపార్టెంట్ టీ కోడ్, గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, మ్యాండేటరీగా క్వశ్చన్ చేస్తారు. ఎక్స్చేంజ్ రేట్స్ ఎక్కడ అప్డేట్ అవుతాయి, ఏ టీ కోడ్ లో అప్డేట్ అవుతాయి అంటే OB08 అని చెప్పాలి. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి మనం, ఎం ఇవ్వండి. ఎం అంటే మీనింగ్ ఏంటి, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేటు. ఈరోజు డేట్ ఇవ్వండి, డేట్ ఇవ్వండి. ఫ్రమ్ దగ్గర USD ఇవ్వండి, USD. ఫ్రమ్ నెక్స్ట్ ఫ్రమ్ దగ్గర USD ఇచ్చారా. కరెన్సీ ఎంత కోట్ చేద్దాం, 76 రూపీస్ ఇస్తున్నాను నేను, 76 రూపీస్. లేదా మీ ఇష్టం, మార్కెట్లో ఎంత ఉంటుందో తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 76 రూపీస్ ఇస్తున్నాను. $1 ఈజ్ ఈక్వల్ టు 76 రూపీస్. నెక్స్ట్ లాస్ట్ బాక్స్ లో INR ఇవ్వండి. $1 ఈక్వల్ టు 76 రూపీస్. ఎంటర్ చేయండి. ఆ ఇష్టు యాడ్ అవుతుంది చూడండి. ఫ్రమ్ రేషియో దగ్గర 1 యాడ్ అయింది చూసారా, 2 రేషియో దగ్గర కూడా 1 యాడ్ అయింది చూడండి. 2 రేషియో దగ్గర 1 ఆటోమేటిక్ యాడ్ అయిపోయింది. ఎలా యాడ్ అయింది, 1:1 మెథడాలజీ చేసాం కదా మనం, దాన్ని బేస్గా చేసుకుని యాడ్ అయిపోయింది. ఎం అంటే ఏంటి, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. 1:1 మెథడాలజీ, 1:1 మెథడాలజీ. నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. $1 కి 76 రూపీస్ అనేది ఈరోజు కోట్ చేసాం. సెల్ చేయండి. సో ఇక్కడ ఏం చేసాం, మనం మాన్యువల్గా ఎంటర్ చేసాం. హియర్ వీ నీడ్ టు మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్ మాన్యువల్లీ. బట్ ప్రాజెక్ట్లోకి వెళ్తే మాన్యువల్గా ఉండదండి. ఎలా 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 ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ ఎలా అప్డేట్ అవుతుంది, ఎక్స్చేంజ్ రేట్ అనేది రియల్ టైం ప్రాజెక్ట్స్ లో బేస్డ్ ఆన్ ది అబాపర్ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని రన్ అవుతుంది. హియర్ వీ నీడ్ టు మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్ మాన్యువల్లీ. ఇన్ ది రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎక్స్చేంజ్ రేట్స్ will updated automatically based on the ABAP consultant. ABAP consultant will write one program, ఒక ప్రోగ్రామ్ రాస్తారు based on the client requirement. Exchange rates will be updated automatically. సో ABAP consultant ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి OB08 ట్రాన్సాక్షన్ కోడ్ లో అప్డేట్ అవుతాయి. మన దగ్గర అబాపర్ లేరు, ప్రోగ్రామ్ కూడా లేదు, అందువల్ల మనం మాన్యువల్ గా ఎంటర్ చేస్తాం. OBB8 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం చేసిన వర్క్ అనేది మాన్యువల్ గా చెయ్యరు ప్రాజెక్ట్స్ లో. బేస్డ్ ఆన్ ది అబాప్ కన్సల్టెంట్, బేస్డ్ ఆన్ ది అబాపర్ ప్రోగ్రామ్ అప్డేట్, బేస్డ్ ఆన్ ది అబాపర్ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. బట్ మనం ఏం చేస్తాము, యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ డే బై డే ఆర్ వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ వీ నీడ్ టు వెరిఫై ది ఎక్స్చేంజ్ రేట్స్. మనం చెక్ చేసుకోవాలి, ఇట్ ఈస్ అప్డేటెడ్ ఆర్ నాట్ ప్రాపర్లీ, కరెక్ట్గా అప్డేట్ అవుతుందా లేదా, ప్రాపర్గా జరుగుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్గా వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ ఆర్ డే బై డే వీ నీడ్ టు చెక్ ది ఎక్స్చేంజ్ రేట్ అప్డేషన్, ఇట్ ఈస్ అప్డేటెడ్ కరెక్ట్లీ ఆర్ నాట్. సో కరెక్ట్గా అప్డేట్ అవ్వట్లేదు. ఇఫ్ కెన్ ఫైండ్ ఎనీ మిస్టేక్స్, ఇఫ్ యూ కెన్ ఫైండ్ ది ఎనీ మిస్టేక్స్ ఆన్ ది ఎక్స్చేంజ్ రేట్ అప్డేట్, వీ నీడ్ టు ఇంటిమేట్ అబాప్ కన్సల్టెంట్ ఆర్ బేసెస్ కన్సల్టెంట్. ప్రాపర్గా అప్డేట్ అవ్వకపోతే ఏమవుతుంది, మనం అబాప్ కన్సల్టెంట్ని కానీ లేదంటే బేసెస్ కన్సల్టెంట్ కానీ
ఇన్ఫార్మ్ చేయాలి. ఇది మాన్యువల్గా చేస్తున్నాం, మన దగ్గర అబాపర్ లేరు కాబట్టి. ప్రాజెక్ట్లోకి వెళ్తే ఎలా ఉంటుంది, అబాప్ కన్సల్టెంట్ ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం ఏం చేస్తాము, యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్గా మనం ఏం చేస్తాము, అప్డేట్ అవుతుందో చెక్ చేస్తాం. ప్రాపర్గా అప్డేట్ అవ్వకపోతే అబాప్ కన్సల్టెంట్ కానీ బేసెస్ కన్సల్టెంట్ కానీ ఇంటిమేట్ చేస్తామని చెప్పాలి ఇంటర్వ్యూలో. ఓకే, నెక్స్ట్ OB07కి వెళ్ళండి. OB07 ఐఎమ్ సారీ, OBA7కి వెళ్ళండి. OBA7 ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి, డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, లాస్ట్లో ఒక బియర్ చూసి ఎక్స్చేంజ్ రేట్ ఫర్ ఫారెన్ కరెన్సీ డాక్యుమెంట్ అది. అక్కడ తీసి బి తీసేసి ఎం ఇవ్వండి. ఎం కదా మనం క్రియేట్ చేసాం. ఎం అంటే ఏంటి, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్, ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ ఫారెన్ కరెన్సీ డాక్యుమెంట్, ఎం తీసుకున్నాం. సేవ్ చేయండి. ఓకే, ఎం తీసుకున్నాం. సో ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేద్దాం. ఎంట్రీ పోస్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అవ్వకపోతే రేపు చెప్తాను, ఇంకా ఎక్స్ట్రా కొన్ని ఉన్నాయి, అవి కూడా యాడ్ చేద్దాం. మ్యాక్సిమం అవసరం లేదు. FB50కి వెళ్ళండి. FB50 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. వెయిట్. సో మనం ఏం చేయాలి, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం USD తీసుకోవాలి. USD ఇవ్వండి. USD ఇచ్చారా? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. $1000 ఇవ్వండి. టు బ్యాంక్ అకౌంట్. ఎంటర్ చేయండి. ఎంటర్. చూసారా, కరెన్సీ ఎంత, $10,000 ఇచ్చాం. సో ఇది కరెన్సీ ఎలా అప్డేట్ అవుతుంది, మనం నాన్ లోకల్ 10,000 అనేది $1,000 అనేది USD, లోకల్ కరెన్సీలో ఎంత, 76,000. మన కాన్ఫిగరేషన్ ఎంత చేసాం, $1 ఈక్వల్ టు 76 రూపీస్ కోట్ చేసాం. చూసారా, 76 రూపీస్ అనేది పిక్ అయింది. లోకల్ కరెన్సీలో 76,000 అనేది పిక్ అయింది. లోకల్ కరెన్సీలో ఎంత, 76,000. $1,000లో $1,000. ఓకేనా, సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ USD కరెన్సీ, డాక్యుమెంట్ కరెన్సీ చూడండి, USD. సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ పోస్ట్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. డాక్యుమెంట్ డిస్ప్లే. ఇదేంటిది, $1,000 USDలో ఉంది చూడండి. USD క్రింద కూడా ఉంది, USD ఉంది చూడండి. లైన్ ఐటెంలో చూడండి, USD $1,000 మనం పోస్ట్ చేసాం. పైన డిస్ప్లే కరెన్సీలోకి వెళ్ళండి. డిస్ప్లే కరెన్సీ చూడండి, ఇక్కడ ఏమున్నాయి, ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీస్. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే ఏంటి, డాక్యుమెంట్ కరెన్సీని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీస్. డాక్యుమెంట్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. సో డాక్యుమెంట్ కరెన్సీ ఏంటి, USD ఇచ్చాం. కంటిన్యూ చేయండి. ఇది USDలో $1,000 పోస్ట్ చేసాం. డిస్ప్లే కరెన్సీకి వెళ్ళండి. అక్కడ మళ్ళీ క్లిక్ చేయండి. లోకల్ కరెన్సీలు ఎంత అసలు ఇవ్వండి. కంటిన్యూ. చూసారా, 76,000. $1,000లో $1,000 చూపించింది డాక్యుమెంట్ కరెన్సీ. ఓకే, లోకల్ కరెన్సీలు ఎంత,
76,000. నెక్స్ట్ డిస్ప్లే కరెన్సీకి వెళ్ళండి, గ్రూప్ కరెన్సీకి వెళ్ళండి, కంటిన్యూ 76,000. ఓకేనా? అట్లా లోకలే తీసుకుంటుంది ఇక్కడ కూడా, మార్చారు ఎవరన్నా ఏంటి? ఓకే, ఎనీవే చూడండి. సో ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్, లోకల్ కరెన్సీలు అండి. 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది: ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. గుర్తుపెట్టుకోండి. క్లియరా? సో మనం ఓన్లీ 1 కరెన్సీ మాత్రమే తీసుకున్నాం, మనం డిఫరెంట్ కరెన్సీస్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ డిస్ప్లే కరెన్సీకి వెళ్ళండి. మీరు ఏది ఇచ్చారు ఈసారి? డిస్ప్లే కరెన్సీకి వెళ్ళండి. డిస్ప్లే కరెన్సీలోకి వెళ్ళండి. గ్రూప్ కరెన్సీ కూడా అదే వస్తుందా? ఓకే, ఫైన్, నో ఇష్యూ. ఒకసారి అవ్వదు. గ్రూప్ కరెన్సీ అనేది హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ అండి, హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. లోకల్ కరెన్సీ ఇవ్వండి. డాక్యుమెంట్ లోకల్లో 76 వచ్చిందా? అయ్యన్నారు. అగైన్ వెళ్ళండి, డాక్యుమెంట్ కరెన్సీ ఇవ్వండి, $1,000. ఓకే, ఇట్లా. తర్వాత OB64కి వెళ్ళండి. OB64 ట్రాన్సాక్షన్ కోడ్ OB64. వైష్ణవి ఉన్నారా? సార్ ఉన్నాను సార్. ఉన్నారా? వాయిస్ కట్ అవుతుంది సార్. నాకు నెట్వర్క్ స్లో ఉంది. ఓకే, ఫైన్. పొజిషన్కి వెళ్ళండి, పొజిషన్. INR ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ చూసారా, అంత 10 అని చూసారా? ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మీరు కూడా ఇది చేయాల్సిన అవసరం లేదు, దిస్ ఇస్ ఆప్షనల్. కంటిన్యూ చేయండి. ఇక్కడ చూడండి, మాక్సిమం ఎక్స్చేంజ్ రేట్, ఇది సాక్రిఫైస్ అమౌంట్ అంటారు. ఇది టోలరెన్స్. యాక్చువల్గా టోలరెన్స్ గ్రూప్ లో ఏం చేస్తాం, సాక్రిఫైస్ అమౌంట్ అనేది ఇస్తాం కదా. ఇక్కడ ఒక 10% ఇస్తారు, ఏదైనా అంతే. ఇక్కడ అందరూ చూడండి 10 ఇచ్చారు. ఇది ఇవ్వాల్సిన అవసరం లేదులేండి, జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను. మాక్సిమం ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ అన్నమాట, 10% ఇస్తుంటారు, బట్ నాట్ రిక్వైర్డ్, మీరేం చేయాల్సిన అవసరం లేదు. క్లియర్ కదా? 1 మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి. FB60కి వెళ్ళండి, FB50. సో ఫారెన్ కరెన్సీ /n FB50. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే ఏంటి? USD తీసుకోవాలి. రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. $200 ఇచ్చారా? 2000 ఇస్తా, నో ఇష్యూ, ఇవ్వండి. సరిపోయింది కదా? 76 ఇంటూ 200, 15,000 చేంజ్ వస్తుంది. పోస్ట్ చేయండి. 15,200 రావాలి కదా, అంతేనా? గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. చూస్తే ఎంత ఉంది ఇక్కడ? USDలో ఎంత ఇచ్చారు మీరు? $200 ఇచ్చారు. లోకల్ కరెన్సీలో 15,200 రూపీస్ ఉంది. కరెక్ట్, అట్లా. ఓకే, క్లియర్ కదా? ఇది ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఇంకా ఉంది ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అనేది, ఇంకా ఒక 3 క్లాసెస్, ఇంకా 2 క్లాసెస్ ఉన్నాయి. నేను ఓన్లీ USD టు INR తీసుకున్నాను, మీరు మల్టిపుల్ కరెన్సీస్ ఏమైనా తీసుకోవచ్చు, ఇంకా చాలా క్రియేట్ చేయొచ్చు. నేను ఓన్లీ 1 ఎగ్జాంపుల్ తీసుకున్నాను. S/4HANAలో ఇంకా కొన్ని పాయింట్స్ యాడ్ చేశాను, అంటే ఇంకా మల్టిపుల్ కరెన్సీస్ కూడా యాడ్ చేశాను, అక్కడ అర్థమవుతుంది మీకు. సో ఇది GL పోస్టింగ్ బిఫోరే చేయాలి కాన్ఫిగరేషన్స్ అనేది. ఓకే, నెక్స్ట్ MS వర్డ్ ఫార్మేట్లోకి వెళ్ళండి, ఒకసారి ఓపెన్ చేయండి.
ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ చేయండి. OB08. ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ OB08. చాట్ బాక్స్ లో మ్యాటర్ కాపీ పేస్ట్ చేస్తాను, ఓపెన్ చేయండి. చూడండి ఇక్కడ ఏముంది చదవండి. OB08 లో ఏముంది చూడండి. చూడండి OB08 లో ఏం చేస్తాం మనం, ఎక్స్చేంజ్ రేట్ అనేది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. హియర్ వీ నీడ్ టు మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్. OB08 లో ఎక్స్చేంజ్ రేట్స్ అనేది మెయింటైన్ చేస్తాం. ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఎక్స్చేంజ్ రేట్స్ ట్రాన్సాక్షన్ కోడ్ OB08 ఇట్ ఈస్ నాట్ మెయింటైన్ మాన్యువల్లీ. అంటే మాన్యువల్ గా అప్డేట్ చేయం ఇక్కడ. ABAP consultant will write a one program. ABAP consultant will write a program. ఒక ప్రోగ్రామ్ రాస్తారు ఆయన బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ABAP కన్సల్టెంట్ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు. ABAP consultant will write a program based on the client requirement. Exchange rate will be updated automatically. Exchange rates అనేవి ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి. As a functional consultant, weekly once or monthly once, we need to verify exchange rate transaction. Exchange rate అనేది మనం వెరిఫై చేయాలి. It is updated correctly or not. కరెక్ట్ గా అప్డేట్ అవుతుందా లేదా చూడాలి. If can find any mistake on the exchange rate updating, ప్రాపర్ గా అప్డేట్ అవ్వట్లేదు అనుకోండి. ఇఫ్ యూ కెన్ ఫైండ్ ఎనీ మిస్టేక్, మీరు ఏమైనా మిస్టేక్ ఏమైనా ఫైండ్ అవుట్ చేశారు, యూ నీడ్ టు ఇంటిమేట్ ABAP కన్సల్టెంట్ ఆర్ BSS కన్సల్టెంట్. ABAP కన్సల్టెంట్ కానీ BSS కన్సల్టెంట్ కానీ ఇన్ఫార్మ్ చేయాలి ప్రాపర్ గా అప్డేట్ అవ్వకపోతే. ఓకేనా? నెక్స్ట్ కొన్ని పాయింట్స్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి, ఇది కూడా చదవాలి మీరు. SAP కోర్స్ అనేది మనం 3 months నేర్చుకుంటున్నాం. మనం ప్రాపర్ గా కాన్ఫిగరేషన్స్ చేస్తే మాక్సిమం ఒక 10 days లో చేసేయచ్చు అన్ని. ఆల్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేయచ్చు. మీకు హ్యాండ్స్ ఫ్రీ అయిపోతుంది. కోర్స్ నేర్చుకుంటున్నాము, ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను కాబట్టి స్లోగా అవుతుంది వర్క్. అదే మీరు ప్రాజెక్ట్ మీకు సబ్జెక్ట్ అంతా వచ్చు, కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేస్తారు అనుకుందాం, ఏమవుతుంది ఫాస్ట్ గా చేసేయచ్చు అన్ని కూడా. చాట్ బాక్స్ లో డేటా ఉంది చూడండి. 1:1 1:1 అంటే ఏంటి? మనం 1:1 తీసుకున్నాం. 1:1 అంటే ఏంటి? 1:1 తీసుకున్నాం. ఇట్ ఈస్ కాల్డ్ నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ అంటారు దీన్ని. 1:1 మెథడాలజీ అంటారు. ఓకేనా? సో USD టు INR టు USD టు INR ఎట్లయినా అవ్వచ్చు. హియర్ లోకల్ కరెన్సీ ఇస్ INR. INR అనేది లోకల్ కరెన్సీ. INR. హియర్ లోకల్ కరెన్సీ INR. నాన్ లోకల్ కరెన్సీ మేబీ USD ఆర్ ఎనీ అదర్ కరెన్సీ. INR తో పాటు USD ఉండొచ్చు, ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. నేను ఓన్లీ 1 కరెన్సీ మాత్రమే తీసుకున్నాను, ఏదైనా తీసుకోండి. ఓకేనా? దీన్ని బేస్ గా చేసుకుని టోటల్ ప్రాసెస్ అంతా నేను ఓన్లీ 1 కరెన్సీ మాత్రమే తీసుకున్నాను. INR టు సింగపూర్ డాలర్ తీసుకోవచ్చు, సింగపూర్ డాలర్ టు INR తీసుకోవచ్చు, కెనడియన్ డాలర్ టు INR తీసుకోవచ్చు, ఎట్లా తీసుకోవచ్చు. క్లియరా? ఇది చదవండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. సో ఇది ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్. క్లియర్ కదా? అర్థమైందా? ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ రేపు చేద్దాం. ఇది టైం పడుతుంది, 1 hour పడుతుంది. ఇది కొంచెం లెంతీ కాన్సెప్ట్.
క్లియర్ అర్థమైందా? యా కాన్సెప్ట్ సార్. చిన్న కాన్సెప్టే, మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను కాబట్టి టైం పడుతుంది. మనం మాక్సిమం 5 minutes లో చేసేయచ్చు కాన్ఫిగరేషన్స్ అన్ని మీకు అలవాటు అయితే. ఫస్ట్ టైమే టఫ్ ఉంటుంది, సెకండ్ టైం ఈజీగా ఉంటుంది అంతా. ఓకే రైట్, థ్యాంక్ యూ, బాబాయ్, హ్యాపీ వీకెండ్.